గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ మధ్య జరిగిన మాటలు పొలిటికల్ గ్రౌండ్ లో ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిపై వీరిద్దరూ ఒకరిపై ఒకరు చమత్కారాలు విసురుకుంటూ సాగిన ఈ సంవాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయాలు వద్దు వద్దు అంటూనే ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకున్నారు. నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతామంటూ సీఎం రేవంత్ అంటారు. అందుకు రివర్స్ గా మోదీ స్పందిస్తూ మన్మోహన్ టైం నాటి నిధులు ఇస్తే మీకెలా సరిపోతాయంటూ రివర్స్ గా చురకలంటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా మీరే ఉన్నారంటూ మోదీకి గుర్తు చేశారు. ఆ టైంలో ఎలాగైతే సహకారం పొందారో ఇప్పుడు ప్రధానిగా తెలంగాణ అభివృద్ధికి అదే స్థాయిలో సహకరించాలని రేవంత్ కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ప్రధాని కేవలం 2 గంటల సమయం కేటాయించాలంటున్నారు. मूसी नदी और फ्यूचर सिटी, रेडियल रोड्स, हैदराबाद से मछलीपट्टनम पोर्ट के लिए डेडिकेटेड 12 लेन एक्सप्रेस हाईवे एंड रेलवे लाइन, ये सब सारे हमारे लिए बहुत जरूरत है. इसके ऊपर आप एक बार स्पेशल रिव्यू तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो. हम पूरा प्रपोजल्स आपके सामने हम लोग रखेंगे. तो ये काम तेजी से अगर आगे चला गया तो हम लोग भारत विकास में हम हिस्सेदार बन सकते हैं. 10% हमारे तरफ से हम वादा कर रहे हैं देश प्रधानमंत्री को. तेलंगाना इज गोइंग टू कंट्रीब्यूट 10% जीडीपी इन द कंट्री. So that is what our promise, that is what our commitment. For this we need certain permissions, certain clearances, and your అంతే. రేవంత్ వ్యాఖ్యలపై ప్రధాని స్పందిస్తూ ఒకవేళ మన్మోహన్ పద్ధతిలోనే తెలంగాణకు నిధులు ఇస్తే ఇప్పుడు వస్తున్న సగం మాత్రమే వస్తాయంటూ గుర్తు చేశారు. ఆ సగం ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టమంటూ హితవు పలికారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో నిధుల కేటాయింపు భారీగా పెంచిందంటూ పరోక్షంగా చమత్కరించారు కూడా. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. साथियों, ఇక సీఎం రేవంత్ స్టేజీపై రాజకీయాలు మాట్లాడని చెప్పగా ప్రధాని కూడా తాను రాజకీయాలు మాట్లాడబోనని అంటూనే అభివృద్ధి ప్రయాణంలో రేవంత్ గారు నాతో కలిసి అడుగులు వేయండి అంటూ పిలుపునివ్వడం పెద్ద చర్చగా మారుతోంది. తెలంగాణకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను ఉద్దేశించి మాతో కలవండి అంటూ చమత్కరించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉండగా తెలంగాణకు ఏది కావాలో అది అడగండి, ఇస్తాను అని మోదీ అనడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని సరైన పద్ధతిలో కాకుండా నిధులు అడిగి పరువు తీసుకున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. సభా వేదికపై మాట్లాడిన రేవంత్ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంతో మంచి ఛాన్స్ ఉన్నా మిస్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న అవసరాల మేరకు నిధులు కావాలని కోరాలి, కానీ ఎప్పుడో ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని గుర్తు చేయడం మోదీ ఇమేజ్ దెబ్బతిన్నట్లు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. సో ఇదే అంశానికి చర్చించే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ మధ్య అయితే జరిగిన మాటలు పొలిటికల్ గ్రౌండ్ లో అయితే ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిపై వీరిద్దరు కూడా ఒకరిపై ఒకరు చమత్కారాలు విసురుకుంటూ సాగిన ఈ సంవాదం రాజకీయంగా అయితే చర్చనీయాంశమైంది. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధా, మొత్తానికి చూస్తున్నాం మోదీ హైదరాబాద్ టూర్ లో అయితే ఆసక్తికరమైన అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కూడా రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య అయితే సంవాదాలు ఏ విధంగా జరిగాయి మనం చూసాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, మోదీ పర్యటన ముగిసినప్పటికీ కూడా ఇంకా మోదీ మాటల వల్ల వేడి రాజుకున్న రాజకీయం మాత్రం ఇంకాస్త మండుతూనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ ని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఈ అభివృద్ధి ప్రయాణంలో మీరు మాతో పాటు కలిసి రండి అంటూ కూడా మోదీ బహిరంగంగా చెప్పడం, అంటే ఇది కేవలం రాజకీయ మర్యాద కోసమే మాట్లాడిన విషయమా, లేదు అంటే దీని వెనుక రేవంత్ ని బహిరంగంగానే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా బహిరంగ సంకేతమా అనే విషయం కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, నిన్న ఇటు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ లో కూడా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు పెట్టిన మొదటి బహిరంగ సభ ఇది తెలంగాణలో. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణయే మా నెక్స్ట్ టార్గెట్ అండి. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో ఫలితాలు విడుదల అవుతున్న రోజే ఇటు నెక్స్ట్ ఇటు తెలంగాణ అంటూ కూడా తెలంగాణ బీజేపీ పోస్ట్ లో కూడా ట్వీట్ చేశారు. సో అంటే ఓవరాల్ గా అటు బీహార్ లో గెలిచినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మాకు వెస్ట్ బెంగాల్ అంటూ కూడా వెస్ట్ బెంగాల్ బీజేపీ పార్టీ నుంచి కూడా హ్యాండిల్ నుంచి కూడా సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. అదే విధంగా అంటే 77 స్థానాలు ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికలకి 200కి పైగా ఓట్లు సాధించి ఏకాధిపత్యాన్ని సొంతం చేసుకుని అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటి కూడా అధికంగా స్థానాలు సొంతం చేసుకుంది. అదేవిధంగా స్థానాన్ని కూడా బదిలీ చేసుకుంది. బెంగాల్ ని కూడా సాధించుకుంది. మొదటి బీజేపీ సీఎం అక్కడ బెంగాల్లో ఉన్నారు. నెక్స్ట్ కూడా ఇప్పుడు తెలంగాణ మా టార్గెట్ అంటూ కూడా తెలంగాణలో ప్రత్యేక వ్యూహాలని కూడా రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు చాలా మంది కీలక నేతల్ని ఇటు పార్టీలోకి లాగడం కానీ, లేదంటే ఇంకా మామూలుగా అయితే అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకి సంబంధించి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది, 2.5 ఏళ్ల వరకు కూడా. కానీ ఈ లోపే ఇటు మనం చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల్లోనే బీజేపీ తమ పట్టును చూపించుకోవాలి, తమ పట్టు నిలబెట్టుకోవాలి అంటూ కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ ని ఉద్దేశించి ఇటు మీ ప్రయాణంలో మీరు మాతో పాటు కలిసి రండి అంటూ అటు రేవంత్ ని ఉద్దేశిస్తూ చెప్పడం కూడా ఇటు ఒక హాట్ టాపిక్ గా ఉంది. మరి దీని గురించి మనం విశ్లేషిద్దాం. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇటు బీజేపీ అధికార ప్రతినిధి శంకరోళ్ల రవికుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు టీపీసీసీ కార్యదర్శి కత్తి వెంకటస్వామి కూడా ఉన్నారు. సో ముందుగా రవికుమార్ గారు నమస్కారం అండి. సో రవికుమార్ గారు, నిన్న ఇటు సీఎం ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు, అంటే ఇది కేవలం రాజకీయ మర్యాద కోసం మనం కలిసి ఉంటే అభివృద్ధికి మాకు సపోర్ట్ చేస్తే మేము అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం అంటూ చెప్పటమా, లేదంటే ఇది బహిరంగంగా ఒక సంకేతం పంపించడం లాంటిది? ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఇప్పటి వరకు కూడా ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి కాంగ్రెస్, అలాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇక్కడ సీఎం ని ఇటు ప్రధానమంత్రి మోదీ పొగడటాన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్రధానమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని మనం చెప్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ అజెండాగా ఏదైతే మాట్లాడారో ఆ డెవలప్మెంట్ అజెండాని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఎక్కడికైతే మీరు రీచ్ అవ్వాలి. సో రవికుమార్ గారు ఆడియో రావట్లేదండి. రవికుమార్ గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి, ఆడియో రావట్లేదు. ఏ విధంగా ఫండ్స్ అన్ని రాష్ట్రాల్లోకి ఉన్నాయో ఆ విధంగా ఫండ్స్ అలికేట్ అవుతేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారని నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలే, అంతకుముందు గుజరాత్ కి ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతే మన దగ్గర ఇప్పుడు చెప్పినట్టు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1000 కోట్లు ఇచ్చింది రైల్వేస్ కి. కాదు కాబట్టి
ఉన్నటువంటి లెక్క ప్రకారం పోతేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి 2014లో ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేసింది. ఈ 12 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు అయినాయి, ఏ విధంగా ఖర్చు చేసినారు, మౌలిక వస్తువులకి ఎంత, సంక్షేమ పథకాలకి ఎంత, అదే విధంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలకి ఎంత, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా లెక్కలతో సహా మన దగ్గర ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం కానీ మనం అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి హయాంలో కేటాయింపులు కానీ కంపేర్ చేసుకుంటే చాలా దూరం ఉంటాము, చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ లెక్కలు అడగకండి, ఉన్నదాని ప్రకారం ఉండి మీకు ఆ లెక్కల ప్రకారం ఉన్నాక సరే. దాంట్లో చమత్కరించింది ఏంటంటే, ఏమని చమత్కరించారంటే, మీరు మన్మోహన్ సింగ్ అంటే మా దగ్గర జరుగుతుంది మా దాంట్లో కేటాయింపులు బాగా జరుగుతున్నాయి కాబట్టి మాతో రండి, మాతో కలిసి నడవండి అని చెప్పేసి చమత్కరించారు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆయన వేరే రకంగా ఇంకో రకంగా అర్థం చేసుకోకుండా చమత్కరించిన విషయం అది. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇటువంటి విషయాన్ని మనం ఏ విధంగా తీసుకోవడం మీరు అర్థం చేసుకోవాలి. మీరు పబ్లిక్ మీటింగ్ లోనో వేరే ఎక్కడో మాట్లాడితే దాన్ని వేరే రకంగా తీసుకోవచ్చు, కానీ అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి, ప్యూర్ గా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి దాన్ని వేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి తెలియక, రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి, ఎన్ని వేల కిలోమీటర్లు రహదారులు నిర్మించడము, రైల్వేలను నిర్మించడం, మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలియక ఓకే రవికుమార్ గారు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సో బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, నిన్న మాట్లాడిన బహిరంగ సభ తర్వాత దీనికి సంబంధించి కాంగ్రెస్ స్పందన ఏ విధంగా ఉంది, మరి అంశాలకు సంబంధించి విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్. సో బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సో మనం చూసుకుంటున్నట్లు ఇటు మోదీ మాట్లాడిన మాటలు అటు బహిరంగ సభలో కావచ్చు, లేదంటే ఇటు రేవంత్ ని ఉద్దేశించి కావచ్చు, ఇది ఒక తెలంగాణ రాజకీయంలో ఒక ప్రకంపనలు సృష్టించని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ఇటు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు కూడా అందుబాటులోకి వచ్చారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో రామ్మూర్తి గారు, ఇటు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని మోదీ పొగడటం అనేది ఇటు బీఆర్ఎస్ కి కాస్త గుబులు పుట్టించే అంశంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినటువంటి కాంగ్రెస్ సీఎం ని ఇటు మోదీ పొగడటం, అదే విధంగా ఇటు బీఆర్ఎస్ కాస్త డిఫెన్స్ లో పడింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కీలక నేతలు అటు పార్టీలు మారడాలు కావచ్చు, లేదంటే లోక్సభలో తగినంత స్థానాలు రాకపోవడం కావచ్చు, అదే విధంగా కొంత క్యాడర్ నిరాశలో ఉంది. అలాంటి టైంలో ఇటు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ కి కాస్త హైప్ ఇస్తున్నట్టు మాట్లాడటం మోదీ అనేది ఇది బీఆర్ఎస్ ని కాస్త ట్రబుల్ లోకి నెట్టే అవకాశం ఉంది. దీనికోసం ఇటు కేసీఆర్ కూడా ముందుకి రావాలి, ఇంకాస్త కార్యాచరణ రూపొందించాలి అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. దానికి సంబంధించి అంటే ఈ మాటలు ఇటు బీఆర్ఎస్ మీద అసలు ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకోవచ్చా? గుబులు పుట్టించే విషయం మాకు కాదండి, మేము మొదటి నుంచి చెప్తున్నాము. 2023 ముందు నుంచే చెప్తున్నాము, ఒక 2-3 ఇయర్స్ ముందునే చెప్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో మిత్రులు, అదే విధంగా కేంద్రంలో శత్రువులాగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయి, ఒకరికొకరు సాయం చేసుకుంటూ పోతున్నారు అన్నది. ముఖ్యంగా ఏంటంటే హుజరాబాద్ ఎన్నికల్లో కానీ, అదే విధంగా మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విషయాలు మనం స్పష్టంగా కనబడుతున్నాయి. అదే విధంగా అంతకుముందు జరిగిన అయితే భువనగిరిలో వైస్ చైర్మన్ పంచుకున్నప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళకి అండర్స్టాండింగ్ నడుస్తున్నది అన్నది మొత్తం తెలుసు. మేము మొదటి నుంచి ముట్టుకుంటున్నాం. ఇక్కడైతే గౌరవ కేసీఆర్ గారు కేంద్ర పాలిటిక్స్ లో పోతా అన్నప్పుడు ఏ విధంగా అందరూ కలిసి దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది రాష్ట్రంలో అన్నది కూడా చూడదు. ఈ విధంగా ముందు నడుస్తున్న విషయాలను మనం స్పష్టంగా జనాల దృష్టికి ఎప్పటికప్పుడు మేము తీసుకుపోతూనే ఉన్నాం. కానీ కొంతమంది నాయకులు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను కానీ, లేకపోతే మతం పేరుతో చేస్తున్న దుర్మార్గాలను కానీ ఎప్పటికప్పుడు మేము ప్రజల ముందు తీసుకుపోతూనే ఉన్నాం. కానీ కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద బురద వేయడానికి ప్రయత్నం చేసినా ఎప్పటికప్పుడు తిప్పు కొడుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది కూడా నేను పలు సందర్భాల్లో పలు వేదికలపై కూడా నేను చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నడుస్తున్నది ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని. ఈ విధమైన ప్రభుత్వంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అధికారికంగా కానీ, లేకపోతే డబ్బుల విషయంలో కానీ, అంతేందుకంటే గతంలో 2014లో ఏర్పడే రాష్ట్రంలో 2015లో నోట్ల కట్టలు 50 లక్షలు తీసుకొచ్చి అడ్డంగా దొరికిన దొంగ, అదే విధంగా ముఖ్యంగా 89 క్రిమినల్ కేసులున్న ఒక నేరస్తు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినప్పుడు అర్థం చేసుకోవచ్చు అండి. అదే విధంగా 46 రోజులు జైలుకు పోయిన వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో కూడా మనం వాస్తవంగా చూసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో
ఇప్పుడు దొంగలాగానే పాలిస్తారండి. మంచోడి చేతిలో పెడితే మంచోడు మంచి పాలన అందిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ఇక కాంగ్రెస్ పార్టీలో మేధావులు లేనట్టు, కాంగ్రెస్ పార్టీలో ఇంకా మిగతా పరిపాలకులు లేనట్టు, ఒక జైలుకు పోయిన దొంగను అదే విధంగా నేరపూరితమైన కేసుల వ్యక్తి చేతిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలిస్తున్న ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వాన్ని కూడా మేము ప్రశ్నించాల్సుకున్నాం. ఇప్పటికైనా కూడా వాళ్ళిద్దరు దోషులను తెలిసిపోయింది. ముఖ్యంగా నిన్న మోడీ కూడా మాట్లాడింది కూడా క్లియర్ అర్థం చేసుకోవచ్చు. కలిసి ఇంతకుముందు ఏ విధంగా కలిసి నడవాలనుకున్నారు, నువ్వు బాయ్ అని ఆయన అంటాడు. అదే విధంగా ఈయన కూడా నేను కలిసి నడవండి, నేను ఎక్కడ తీసుకోపోవాలి అక్కడ తీసుకోపోదు, ఏడు తీసుకోపోతురండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణకు వీళ్ళు ఏం చేసినండి, ముఖ్యంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ 8 మంది బీజేపీ ఎంపీలు కానీ ఒక ఎంఐఎం మొత్తం 17 మంది కట్టగట్టుకొని మూసినట్లో దునికి చచ్చిపోయినా పర్లేదు. అదే విధంగా వాళ్ళు ఢిల్లీ పోయి వచ్చే క్రమంలో ఫ్లైట్లకి దునికి చచ్చిపోయినా పర్లేదు. కానీ తెలంగాణకు వాళ్ళతో నయా పైసా లాభం లేదు. అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ముఖ్యంగా తెలంగాణ నేల మీద ఏ విధంగా వీళ్ళు విషం కప్పుతున్నారో పార్లమెంట్ సాక్షిగా కూడా పలు సందర్భాల్లో మనకు క్లియర్ గా అర్థమైంది. అదే విధంగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసిన ఒక దుర్మార్గుడు మాట్లాడతాడు, ఇంకో దుర్మార్గుడు మాట్లాడతాడు చీకట్లో విభజన జరిగిందంటాడు, ఇంకో దుర్మార్గుడు ఏ విధంగా మాట ఇండియా పాకిస్తాన్ తో పోలుతాడు. ఇలాంటి వ్యక్తులు అదే విధంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ పేరు చెప్తే అటుపక్క పెడుతుంది ఇటుపక్క పెడుతుంది. ఇలాంటి తెలంగాణ ద్రోహుల తోని మనకు వాస్తవంగా ఏ విధంగా లాభం జరుగుతుందని కూడా మీరే చెప్పాలండి. సో రామ్మూర్తి గారు వీళ్ళు అంటుంది ఇప్పటి వరకు అంటే ఇటు కేంద్రంతో కలిసి నిధులు తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి ఇటు కాంగ్రెస్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే అంటూ కూడా రేవంత్ కూడా పలు సందర్భాల్లో చెప్పిన విషయం ఉంది. సో ఇటు గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఎప్పుడు ఇటు కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా ఇటు కేంద్రంతో మాట్లాడలేదు. మేము కేంద్రాన్ని కలుపుకొని ఎంత ఉన్నా సరే మేము ఎంత శక్తితో ఉన్నా సరే రాష్ట్ర అభివృద్ధిలో ఇది కాదు అంటూ కూడా చెప్తున్నారు. ఒక నిమిషం నేను క్లియర్ గా చెప్తా వినండి. కేంద్రం సహకరించకపోయినా జిల్లా కుక్క మెడికల్ కాలేజ్ కేంద్రం సహకరించకపోయినా మిషన్ భగీరథ 1,45,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినాం. భూమి చుట్టుకొలత భూమధ్య రేఖతో పోల్చుకుంటే 45,000 కిలోమీటర్లు. అలా భూమి చుట్టూ 3 చుట్లు మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వీళ్ళు 5 పైసలు లేకుండా కట్టి నిరూపించడం. అదే విధంగా పథకాలను కూడా ఈ నేల మీద పండించడం, పథకాలు పండించడం, అదే విధంగా పంటలు కూడా పండించడం. 98 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు నిర్మించడం అదే పార్లమెంట్ చెప్పింది. వీళ్ళు సహకరించకుండా వీళ్ళ సహకారం ఎక్కడ ఉంటుందని క్లియర్ చెప్తున్నాడు కదా. మాకు సహకరిస్తేనే మీకు సహకారం ఉంటుంది. కూడా 2023కు ముందు మా మీద ఏం చెప్పిందండి, మీరు మోడీతో చక్కగా ఉంటలేరు, మీరు మోడీతో చక్కగా ఉంటలేరు, 5 పైసలు వస్తలేమన్నారు. మేము వచ్చిన తర్వాత అట్లా ఉండదు. మొత్తం మీ మోడీ అంటే బడాబాయి చోటాబాయి మొత్తం ఫండ్స్ వస్తాయన్నారు. ఏమొచ్చినాయండి 2.5 సంవత్సరాల్లో? 25 నెలలు 29 నెలలు చెప్పండి. మేము చెప్తున్నాం కదా, మా పరిపాలన ఉన్నప్పుడు కేంద్రం సహకరించుకున్న ఇన్ని ప్రాజెక్టులు చేసినాం. కరెంటు ఏదైతే 2,700 మెగావాట్ల లోటు ఉన్న తెలంగాణకు 20,000 మెగావాట్ల కరెంటు తీసుకొచ్చినా ఇప్పుడు సర్ప్లస్ రేటు 24 గంటల కరెంటు మేము ఇచ్చినాము. కేంద్రం సహకరించకుండా నీళ్లు తీసుకొచ్చినాము. 9 లక్షల ఎకరాలకు కేంద్రం సహకరించకుండా నిధులు తీసుకొచ్చినాము. 1 లక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రామ్మూర్తి గారు ఇప్పుడు వాళ్ళు అంటున్నదే కేంద్రం సహకరించకుండా రాష్ట్రంలో ఇటువంటి సంక్షేమం కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారంటూ కూడా చెబుతున్నారు. అది కాదండి, కేంద్రానికి మనం పంపేది 100 అయితే వాళ్ళు తిరిగి ఇచ్చేది 30 నుంచి 40. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగానే ఇస్తున్నారు. వీళ్ళకు జాతీయవాదం లేదండి. కాంగ్రెస్ కానీ అదే విధంగా బీజేపీ కానీ జాతీయవాదం లేదు. జాతీయవాదం అంటే అన్ని రాష్ట్రాలు ఒకేలాగా చూసుకోవాలి, అన్ని రాష్ట్రాలకు ఒకేలాగా ఫండ్ ఇవ్వాలి. నీకు అనుకూలంగా ఉన్న దగ్గర ఒకలాగా, అనుకూలంగా ఉన్న దగ్గర అనుకూలంగా లేని ఒకలాగా ఇస్తున్నావు అంటే నువ్వు బఫూన్ కానివి బేకార్ కానివి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అసలు సమానత్వమే లేదండి. ముఖ్యంగా అధికారం ఉంటేనే పనులు చేస్తాం, అధికారం లేకపోతే పనులు చేద్దంటే మరి వాస్తవంగా చెప్పాలంటే అధికారం లేదు రాష్ట్రాలను పక్కకు నెట్టండి. ఇక అధికారం ఉన్న కన్నా మీరు రండి, అధికారం లేని మీరు రావద్దు కదా. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే సరే రామ్మూర్తి గారు ఇటు కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి గారు ఉన్నారు. ఒకసారి రామ్మూర్తి గారు మనం వెంకటస్వామి గారితో మాట్లాడదాం. ఒకసారి ఉండండి. సో వెంకటస్వామి గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఎంతైనా సరే ఇటు రేవంత్ అదేవిధంగా చంద్రబాబు మోదీ కలిపి ఇటు తెలంగాణలో కుమ్మక్కై పాలన చేస్తున్నారు. అటు శత్రుత్వం కింద కనిపిస్తున్నా సరే కేంద్రంలో, ఇక్కడ మాత్రం మిత్రత్వం వహిస్తూ 2 కలిపే ఇటు నాటకాలు ఆడుతున్నాయి, లేదంటే ఈ నాటికి రాజకీయాలకి సంబంధించి ముందుకు వెళ్తున్నాయి అంటే కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు నమస్కారము. అదే ఇందాక రవికుమార్ గారు మాట్లాడు, మన రామ్మూర్తి గారు కూడా మాట్లాడారు. ఈ
అంటే మోడీ గారు నిన్న మాట్లాడిన దాంట్లో వారు ఎక్కువ సూచనలు చేసినారు మొత్తం దేశానికి. కానీ తెలంగాణకు సంబంధించి ఇదమిత్తంగా ఏ విధమైనటువంటి భరోసాను కానీ, ఏ విధమైనటువంటి హామీని కానీ, భవిష్యత్తుకు సంబంధించి కానీ ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ఎదగాల అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి కదా. నేను ఇంతకు ముందు కూడా సోషల్ మీడియా ద్వారా నేను 2 ప్రశ్నలు అడిగిన మోడీ గారిని. ఒకటేమో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని మేము బంద్ చేపిస్తామని ఈ తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి ఒక ప్రకటన చేయమన్నాం. రెండోది బీసీలకు సంబంధించినటువంటి 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించి ఈ బిల్లును ఆ కేంద్రం తొక్కిపట్టింది. ఆ తొక్కిపట్టినటువంటి బిల్లును మళ్ళీ ఏం చేస్తారు, దాని మీద ఒక నిర్ణయం తీసుకోరా ఈ పర్యాటకుల నుంచి మేము ప్రకటించమన్నారు. అసలు విషయాలు తెలంగాణకు సంబంధించిన ఏ విషయం మాట్లాడకుండా మొత్తం దేశము ఆయిల్ సంక్షోభము వస్తే ఆయిల్ సంక్షోభంలో ఎట్లా వ్యవహరించాలనే ఒక సూచన పెద్ద మనిషిగా చేసినట్టు. సరే, ఎవరు ఏమి పాటిస్తారనేది అది ప్రజలకు వదిలిపెడదాం. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి 2 సంవత్సరాలు ప్రధానమంత్రి అయినాక 2 సంవత్సరాలకు వచ్చి మాట్లాడినటువంటి ఒక పెద్ద మనిషి తెలంగాణకు సంబంధించినటువంటి మొండి చేయి చూపించిపోవడం అనేటువంటిది దురదృష్టకరము. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ నేతల యొక్క విజ్ఞతకు కూడా వదిలేస్తున్నాం. దాని మీద చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు దీనికంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. హలో వెంకటస్వామి గారు, మనం కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి పుష్పలీల గారు అందుబాటులో ఉన్నారు. సో పుష్పలీల గారు, నమస్కారం అండి. నమస్తే. సో మేడం, ఇటు జరుగుతున్న రాజకీయం అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు రేవంత్ ని ఉద్దేశించి ఇటు ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఇటు బహిరంగ సభలో మాట్లాడిన మాటలు కావచ్చు, నెక్స్ట్ టార్గెట్ ఇటు తెలంగాణ అంటూనే, అదేవిధంగా ఇటు సీఎం ఇటు అభివృద్ధి చక్కగా చేస్తున్నారని చెప్పడం కానీ, లేదంటే అభివృద్ధి కోసం ఇటు మాతో కలవండి అంటూ చెప్పడం కానీ, ఈ వ్యాఖ్యలకి సంబంధించి మీ ఉద్దేశం ఏంటండి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హలో, ఇప్పుడు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే ప్రధానమంత్రి మాటల్లో నిన్న చాలా లౌక్యంగా మాట్లాడాడు. ఆయనకు వచ్చేదే రాజకీయం, ఆయన చేసేదే రాజకీయము. ఈ దేశాన్ని మొత్తం భ్రష్టు పెట్టించడానికి మొత్తానికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న అధికారాలను తన చేతిలో పెట్టుకొని అన్ని రకాల సామవేద దండోపాయాలు 4 ఉపయోగించి అన్ని రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని ఒక పకడ్బందీ వ్యూహంతో అమిత్ షా, మోదీ పనిచేస్తున్న విధానం మన అందరికి అర్థమైపోయింది. మొన్న వెస్ట్ బెంగాల్ సంబంధించింది కానీ, లేకపోతే ఇక్కడ తమిళనాడులో కూడా నిన్న విజయ్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దాంట్లో ఎవరో నుంచో ఇన్ఫ్లుయెన్స్ చేయించి 1 సీటు గెలిచి వీళ్ళు అధికారంలో ఒక గవర్నర్ ను కూడా మిస్యూజ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రాలు ఎక్కడ అధికారంలో ఉండకూడదు, అంటే రాష్ట్రాలు ఇచ్చే డబ్బులు కావాలి, రెవెన్యూ కావాలి, కానీ రాష్ట్రాలు మాత్రం అధికారంలో రాకూడదు. వీళ్ళ టార్గెట్ అది. సో ఇప్పుడున్న టార్గెట్ ని జనాలు ఇప్పటి వరకు కూడా మేము చూస్తా ఉన్నాము. మోదీ ఎక్కడ చేసినా ఒక వెస్ట్ బెంగాల్లో 3 సార్లు ఓడిపోయి 4వ సార్లు రావడం అనేది గొప్ప విషయం కాదు. అలాగే తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ వాళ్ళు అంత ఈజీ కాదు, చాలా స్ట్రాంగ్ వాళ్ళము. ఆయన ఏమైనా చతురత దక్షిణాదిలో గనక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కానీ ఆ దక్షిణాదిలో అంత సక్సెస్ అయ్యేది మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే మేము ఇక్కడ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఒక సెంటిమెంటల్ గా ఉన్న ప్రాంతం ఇది. అట్లాగే అక్కడ ఒక మహిళ కాబట్టి ఆమెను టార్గెట్ చేసి ఓడగొట్టాడు. మహిళ మీద అభిమానం ఉన్నదని చెప్తూనే ఒక మహిళ ఒక రాష్ట్రంలో ఉన్నదని ఒక ప్రధానమంత్రి 20 సార్లు వెళ్ళి ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేయడం అనేది చాలా సిగ్గుచేటమ్మా. నేను చెప్తున్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుష్పలీల గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు, ఇటు రవికుమార్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు. సో మనం చూసుకోవచ్చు, నిన్న జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయంలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటు తెలంగాణని టార్గెట్ చేసుకొని తెలంగాణ నెక్స్ట్ మా టార్గెట్ అంటూ కూడా బీజేపీ వ్యూహాల్ని రచిస్తూ ఉంటే, ఇప్పుడు అదేవిధంగా ఇటు కూడా కాంగ్రెస్ కూడా ఇటు మాకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తుంది, ఇటు కేంద్రం అనేది కూడా ఇటు ఆరోపణలు చేస్తుంది. సో ఏ విధంగా నెక్స్ట్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ మాటల వేడి ఏ విధంగా కంటిన్యూ కాబోతుంది,
ఉంది. ఈ అంశాలన్నీ అయితే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి వాచింగ్ ఐ న్యూస్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్